అన్యుడుగా ఉండి యూదుడుగా మారిన వాణ్ణి యూదమత ప్రవిష్టుడు అంటారు. అర్థమైందా? యూదమత ప్రవిష్టులు అంటే అన్యులుగా ఉండి యూదులుగా మార్చబడిన వాళ్ళని యూదమత ప్రవిష్టులు అంటారు. అట్లాగా అతను అన్యుడే కానీ యూదుల ఫ్రెండ్స్ ఉన్నారు. దాన్ని బట్టి ఆయన దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు, దేవునికి భయపడటం మొదలుపెట్టాడు, దేవునికి నచ్చే పనులు చేయటం మొదలుపెట్టాడు. ఫలితంగా అతని ప్రార్థన దేవుని సముఖంలో వినబడింది. దేవుడు దూతను పంపించి అతని ఇంటివారు, బంధుజనము, తన స్నేహితులు అందరూ రక్షింపబడేటట్టు దేవుడు పేతురుని వాడుకున్నాడు. అయిపోయింది. ఇంకా ముగ్గురు ఉన్నారు ప్రభు మెచ్చుకున్నోళ్ళు. వాళ్ళలో మరొకడు లూకా సువార్తలోను మరియు మత్తయి సువార్తలోను కనబడే శతాధిపతి. ఈ శతాధిపతి స్పెషల్ ఏంటో తెలుసా? సహజంగా యజమానుడికి రోగం వస్తే దాసులు వెళ్ళి వైద్యుల్ని వెతుకుతారు యజమానుడి కోసం. ఎందుకంటే నా యజమానుడు బాగుంటే నేను బాగుంటాను, ఎందుకంటే నా యజమానుడు తన పిడికిలి విప్పి నాకెంతో సాయం చేశాడు, కాబట్టి నా యజమానుడు మంచోడు, నా యజమానుడు బాగుండాలి అని సహజంగా దాసులు కోరుకుంటారు. కానీ ఇక్కడ ఈ శతాధిపతి రివర్స్. ఇక్కడ యజమానుడే దాసుడి స్వస్థత వెతుకుతున్నాడు. యజమానుడే, అది కూడా 100 మంది మీద అధికారి, శతాధిపతి యజమానుడు అయి ఉండి తన దాసుడు రోగి అయి తన ఇంట ఉన్నందున అతని స్వస్థత కోసం ప్రభువుని వేడుకున్నాడండి. తన భార్య కోసమో, పిల్లల కోసమో, కొడుకు కోసమో, కూతురు కోసమో, తన కోసమో కాదండి, తన దాసుని కోసం. మామూలు విషయమా? అది కూడా ఆ దాసుడు ఎక్కడున్నాడో తెలుసా? దాసుడు వాడింట్లో లేడు, యజమానుడి ఇంట్లో పెట్టుకున్నాడు. దాసుడిని యజమానుడి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ దాసుడి కోసం అడుగుతున్నాడు ప్రభువుని. అయ్యా, మా పనోడున్నాడయ్యా, నాకు ఉపచారం చేసినోడయ్యా, నా దాసుడయ్యా, వాడు ఇప్పుడు పక్షవాయువు చేత బాధపడుతున్నాడు ప్రభువా, దయచేసి వాడిని స్వస్థపరచమని రిక్వెస్ట్ చేశాడు. ఇంట పెట్టుకున్నాడు, వాని కోసం అడుగుతున్నాడు. అంటే ఈయన మనసు ఏంటో తెలుసా? అరే, ఇన్నాళ్ళు నువ్వు బాగున్నావు, నాకు సేవ చేశావు, నీ చేత అన్నీ చేయించుకున్నాను నేను, ఇప్పుడు నువ్వు బలహీనపడ్డావు, నీకు నేను చేస్తాను రా. అయ్యగారు, మీరు నాకు చేయటం ఏందండి? స్తోత్రం. అర్థమైందా? అయ్యగారు, మీరు నాకు చేయటం ఏందండి అంటే లేదురా. ఇక అయ్యగారు లేదు, దాసుడు లేదు,